యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. నీ హృదయములో నుంచి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవడం దేవుని వాక్యం ఉంటుంది. హృదయం కాపాడుకోవడం అంటే మన మనస్సులో వచ్చే తలంపులకి కావలి ఉండాలి. మన మనస్సులో వచ్చే తలంపులకు కావలి ఉండాలంటే దేవుని వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయంలో మరి ఏమని ఉంటుందంటే, మరి దేవుని యొక్క సమాధానము మీ తలంపులకి కావలి ఉంటుంది. దేవుని యొక్క సమాధానం ఎప్పుడు మన తలంపులకు కావలి ఉంటుంది? మనం ఎప్పుడైతే ప్రతిదినము మరి దేవుని సన్నిధిలో గడుపుతుంటామో, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటామో, అప్పుడు మాత్రమే దేవుని యొక్క సమాధానం మన తలంపులకి కావలి ఉంటుంది. ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతి ఉదయం లేచి ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతనే ఏ పనైనా చేసుకోవాలి. మొదటగా దేవుని సన్నిధిని అనుభవించాలి. ఆ దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత మిగిలిన పనులు ఏదైనా చూసుకోవాలి. అంతేగాని మళ్ళీ ఎగ్గానే ఏ పనులు చేసుకుని ఆ పనులు చేసుకుని ఆఖరికి ఎప్పుడు ఒక మాట, ప్రభా నన్ను కాపాడు అనే మాట, అది ఎంత మాత్రం పనికిరాదు. ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం ఉందని సంతోషం ఉంటుందని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి మనకు సంతోషము అనేది మరి చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మానవునికి సంతోషం ఉండదు. సంతోషం లేకపోతే ఈ లోకంలో జీవించడం చాలా కష్టం. సంతోష హృదయం ఆరోగ్యదాయకం చూస్తాం. ఈ రోజులో అనేక మంది అనారోగ్యంతో మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కేవలం ఏంటంటే వాళ్ళ సంతోషం లేక క్షోభతో అనేక అనారోగ్యాలని వాళ్ళు తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి గమనించండి, ఈ సమయంలో మీ హృదయంలో జీవదాలు బయలుదేరిన కాబట్టి ముఖ్యంగా మీ హృదయం భద్రంగా కాపాడు. అంటే హృదయంలో అప్యతరం తలంపులు, వ్యర్థమైన తలంపులు, మరి సాతాను సంబంధించి ఏ తలంపులు హృదయంలో రాకూడదు. హృదయంలో మరి దేవుని యొక్క సన్నిధి, ప్రశాంతత మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని వాడుకుంటాడు. జీవధారలు బయలుదేరి అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ మరి ఉంటామో, ఏ యొక్క దురాలోచన రాకుండా ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం చెప్పే ప్రతి మాట ఇతరులకి మరి వాళ్ళ హృదయాలు మరి వెళ్ళి వాళ్ళ హృదయాల్లో పనిచేస్తుంది. వాళ్ళ హృదయాలు ఆదరించబడతాయి. వాళ్ళ యొక్క మరి కోల్పోయిన ధైర్యం తిరిగి వస్తుంది. వాళ్ళు కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుంది. మరి ఎంతో మరి వాళ్ళు చాలా మంచి రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని కొరకు వాడబడాలంటే మొదటగా మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మరి వ్యర్థమైన చూడకూడదు, వ్యర్థమైన వినకూడదు. ఈ విధంగా అనేకమైన విషయాల్లో మరి పత్యం చేసినట్లయితే కనుక, ఒక రోగి ఏ విధంగా పత్యం చేస్తాడో ఆ విధంగా మనం ఆత్మీయ జీవితంలో పత్యం చేస్తే కనుక మరి దేవునికి ఎంతో మహింగనగా జీవించవచ్చు. దేవుని కొరకు బలంగా వాడబడవచ్చు. కాబట్టి గమనించండి, హృదయాన్ని భద్రంగా కాపాడుకోవటం అది దేవుని చిత్తం పెట్టింది. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.